ఆత్మీయంగా నేను ముందుకు సాగుతున్నాను, రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను. కానీ తప్పటడుగు వేశాను, కానీ సైతానుకు లోబడిపోయాను, కానీ పాపిష్టి స్నేహానికి తావిచ్చి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన రక్షణ ఆనందాన్ని పాడు చేసుకున్నాను. సేవలో పాలు పంచుకుంటూ కూడా, పరిచర్యలో ఉంటూ కూడా నేను పాపిష్టి పనికి, పాపిష్టి అలవాటుకు లోనైపోయాను, బలహీనమైపోయాను, తొట్టిల్లిపోయాను, తప్పటడుగు వేశాను. భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, పెళ్ళైనప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ నేను ఒక తల్లిగా జీవించడానికి బదులుగా, ఒక తండ్రిగా జీవించడానికి బదులుగా నేను నా కుటుంబాన్ని అవమానపరుచుకున్నాను, నా దేవుణ్ణి అవమానపరిచాను, తొట్టిల్లిపోయాను. నాలాంటి వాడు బ్రతకడము వృధా, నాలాంటిది బ్రతకడము వృధా అనేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, పక్షిరాజు బలం పొందుకుంటుందిగా, ఆత్మ లేనటువంటి పక్షిరాజునే నేను బలపరుస్తున్నానుగా. నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకలేను. బ్రతకడానికి ఆధారమైన బలమైన ముక్కును పోగొట్టుకున్నాను, బలమైన రెక్కలు బలహీనమైపోయినాయి, పదునైన గోళ్ళు కాళ్ళు బలహీనమైపోయినాయి. నాకు ఆధారంగా ఉన్నవన్నీ కూడా నేను ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి కోల్పోతున్నాను. నేను ఎలా బ్రతకగలను? చచ్చిపోతే బెటరు అనే స్థితికి చేరుతున్న పక్షి ఆలోచనతో చచ్చిపోవచ్చు. అలా చచ్చిపోయే పక్షిరాజులు కొన్ని ఉంటాయి, నిరాశ నిస్పృహలోనే చచ్చిపోతాయి. కాదు, నేను ఉజ్జీవింపబడవచ్చు, నేను బలపరచబడవచ్చు, నేను శక్తిని పొందుకోవచ్చు, పోగొట్టుకున్న వాటిని నేను దేవుని సహాయంతో మళ్ళా పొందుకోవచ్చు అని దేవుని యొక్క సహాయాన్ని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఆ పక్షిరాజు ప్రయత్నము చేయొచ్చు. అలా ప్రయత్నం చేసి మరలా 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం బ్రతికేటటువంటి పక్షిరాజులు కూడా ఉన్నాయి. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎలా? పక్షిరాజు వలె. ఈరోజు బలహీనంగా ఉన్నావేమో, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా. బలపరిచే దేవుడు నీకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకో బలాన్ని పొందుకోకూడదు? సొమ్మసిల్లిపోయావేమో, నిరసిల్లిపోయావేమో, నిరుత్సాహ నిస్పృహలో కూరుకుపోయావేమో, నిన్ను బలపరిచి నీకు అభివృద్ధిని కలుగా చేయగలిగిన దేవుడు ఉన్నాడో అనే సత్యము గ్రహించి నిరుత్సాహ నిస్పృహను ఎదిరిస్తే ఎంత బాగుంటుంది. బహుశా ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారేమో, బ్రతకాలి అని బ్రతుకు తెరువు కోసం ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపారంలో లాభం వస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఆ పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఇంటిలో ఉన్న వస్తువులు, బంగారము, ఇంటి పత్రాలు, స్థలము, ఇలా ఒకటి కాదు అన్ని ప్రయత్నాలు చేసి లాభం కోసం శతవిధాల ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు లేకపోలేదు. అలాగే వివాహ విషయంలో ఓ చక్కని సంబంధం వస్తుంది, సంబంధం కుదురుతుంది అని చెప్పి ఆశతో ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. అలాగే వివాహం అయిన తర్వాత గర్భఫలం వస్తుంది అని చెప్పి బిడ్డలు లేక అల్లాడిపోతున్న వాళ్ళు, ఆశతో ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. ఏదో ఒక రోజు శుభవార్త వింటాను, చక్కగా చదువుకున్నావు, మంచి మార్కులతో పాస్ అయ్యావు, కానీ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం మాత్రం రాలేదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు, ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక మంచి కంపెనీలో నేను తల ఎత్తుకుని తిరిగే విధంగా నాకు ఉద్యోగం వస్తుంది, నా తల్లికి నా తండ్రికి గర్వకారణంగా నేను ఉద్యోగాన్ని సంపాదించి వారిని పోషించుకోగలుగుతాను. ఎన్నో ఆలోచనలు. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీకు ఆశ అయితే ఉంది, కానీ ఏమిటో నిరాశే మిగిలిపోతూ ఉంది. ప్రతిరోజు ఒక హోప్, నిరీక్షణ, మంచి రోజు రేపు వస్తుంది, మంచి రోజు రేపు వస్తుంది. నిరీక్షణతోనే నువ్వు నడుస్తున్నప్పటికీ నీ జీవితంలో నువ్వు ఆశించింది మాత్రం పొందుకోలేక నిరాశ నిస్పృహలో ఉండిపోయావేమో. చాలా సందర్భాల్లో
చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకునేది ఎప్పుడో తెలుసా? తమ ప్రయత్నము సఫలమవుతుంది అనే దినము చూడబోయే ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు మనలో చాలామంది ఆ చివరి ప్రయత్నం చేసే ప్రక్రియలో ఆగిపోతున్నారు. ఆగిపోవద్దని నా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ ప్రయత్నం విఫలం అయిపోయిందని నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పి చచ్చిపోవాలనుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పక్షిరాజుకు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన పని అయిపోయింది అని తన శరీరము తనకు చెప్తున్నప్పుడు, నిజమే, నా పని అయిపోయింది, చచ్చిపోవచ్చు, లేదో నన్ను సృష్టించిన నా దేవుని వైపుకు నేను తిరిగి ఎదురు చూసినట్లయితే నూతన బలాన్ని నేను పొందుకోగలుగుతానో అని చెప్పి 5 నెలలు అనగా 150 రోజులు తన శరీరాన్ని నలగగొట్టుకుంటుంది. పస్తులుంటుంది. ఆ పస్తులు ఉండేటటువంటి సమయాన్ని, శరీరాన్ని నలగొట్టుకునే సమయాన్ని భారంగా ఎంచకుండా తనను సృష్టించిన దేవుని సృష్టి శక్తికి అప్పగించుకుంటుంది, దేవునికి అప్పగించుకుంటుంది. నేను తిరిగి బలం పొందుకోవాల్సిందే. ఇలా నీరసంగా చచ్చిపోవడానికి వీల్లేదు, నిరాశతో చచ్చిపోవడానికి వీల్లేదు. తిరిగి బలం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, బంగారు భవిష్యత్తును పొందుకోవాలి. అది నా దేవుడు నాకు ఇవ్వగలడో విశ్వాసంతో అది కనిపెట్టినప్పుడు తిరిగి బలం పొందుకుంటుంది. ఉన్నారా మన మధ్య బలహీనమైపోయిన వాళ్ళు, చేయకూడని తప్పులు చేసిన వాళ్ళు, చేయకూడని పాపిష్టి పనులు చేసిన వాళ్ళు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలహీనమైపోయిన వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు తీర్మానం తీసుకోవాలి, నేను బలము పొందుకోవాలి. ఈ బలహీనతలో, ఈ పాపములో, ఈ అలవాటులో నేను చచ్చిపోవడానికి వీలేదు. ఈ బలహీనత నుంచి, ఈ అలవాటు నుంచి, ఈ రుగ్మత నుంచి, ఈ నిస్సహాయ స్థితి నుండి నేను బయటపడి నూతనంగా బలపరచబడి బలము పొందుకొని నా ప్రభు నాకు ఇచ్చిన జీవితానికి తగినటువంటి రుణము నేను తీర్చుకోవాలి అని తీర్మానం తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఈరోజు అట్టి తీర్మానం నువ్వు తీసుకుంటావని చెప్పే దేవుడు పక్షి ద్వారా నీతో మాట్లాడుతున్నావు. ఒక పక్షినే నేను బలపరిచి 30 సంవత్సరాలు బలమైన జీవితాన్ని ఇస్తున్నానే, అది నా కొరకు కనిపెట్టినప్పుడు నిన్నెందుకు బలపరచలేను, నిన్నెందుకు శక్తితో నింపలేను? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరిశుద్ధుడవైన తండ్రి, పక్షి నేర్పిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని మీరు పొందుకుంటారో. ఎంత సొమ్మసిల్లినా, ఎంత అలసిపోయినా, ఎంత తొట్టిల్లినా, ఎంత తప్పిపోయినా యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటారో. మీరు పక్షి ద్వారా నేర్పించిన ఈ పాఠాన్ని ఎందరైతే అంగీకరించి విశ్వసించి, నాయనా తమ చేతిని నీకు చూపిస్తూ, ఈ చేయి పట్టుకో ప్రభువా, ఎన్నటికీ నీ చేతిలో నుండి జారిపోకుండా ఈ చేతిని, ఈ జీవితాన్ని గట్టిగా పట్టుకో నాయనా. నువ్వు ఆశించినట్టుగా జీవించే, నిన్ను నిత్యము సేవించే, నిన్ను ఘనపరిచే అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించు ప్రభువా అని మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థనకు జవాబిస్తూ ఈ క్షణము నుండే నీ పనిని ప్రారంభించమని, నీ కార్యాన్ని మా జీవితంలో ఆరంభించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.